హాయ్ వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. మీకు ఆరోగ్యకరంగా మారాలని ఉందా? మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా మార్చాలని ఉందా? మరి ఇంకా ఎంతకాలం పాకంలో మునిగినవి నూనెలో వేగినవి తింటారు? మీ ఆరోగ్యంపై మీరు శ్రద్ధ పెట్టండి. మనందరం ఒకేసారి ఆరోగ్యకరంగా మారదాం. నేను చూపించబోయే ఈ లడ్డూలో ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో అన్ని పోషకాలు ఈ లడ్డూలో ఉన్నాయి. పంచదార, బెల్లం, నూనె వాడకుండా చేసిన ఈ లడ్డూని మీరు తప్పకుండా తినాల్సిందే. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్యాన్లో పావు కప్పు అవిసె గింజల్ని వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించడం వల్ల అవిసె గింజల పొడి బాగా వస్తుంది. ఈ అవిసె గింజలు ఒక సూపర్ ఫుడ్, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ అవిసె గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు విటమిన్స్ B1, B6, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ అవిసె గింజలు శరీరం బరువు తగ్గించేందుకు సహాయపడతాయి, క్యాన్సర్ రాకుండా చేస్తాయి, గుండెకి మేలు చేస్తాయి, డయాబెటిక్ని కంట్రోల్ చేయడంతో పాటు మెనోపేస్, థైరాయిడ్ లాంటి సమస్యలతో బాధపడే వారికి మేలు చేస్తాయి. ఇలా వేగిన తర్వాత మీరు ఈ అవిసె గింజల్ని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేయండి. ఇప్పుడు మనం అవిసె గింజల్ని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ప్రతిరోజు అవిసె గింజల్ని మన ఆహారంలో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. ఇలా మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని వేయించుకోవాలి. అది తడి ఇంకిపోయి పొడి పొడిగా మారి కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి. కొబ్బరి వల్ల కూడా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొబ్బరి నూనెతో చేసిన ఆహారం తినడం వల్ల బరువు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే అరుగుదలకు, గుండెకి, చర్మానికి, జుట్టుకి కూడా కొబ్బరి చాలా మంచిది. కొబ్బరిని వేయించుకోవడం వల్ల లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పచ్చి కొబ్బరి వాడితే 1-2 రోజులకే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, పొడి పొడిగా మారింది కదా. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి మనం ముందుగానే తయారు చేసి ఉంచుకున్న అవిసె గింజల పొడిని కూడా వేసుకోవాలి. మనం తయారు చేస్తున్న ఈ లడ్డు పోషకాల గని అని మీకు అర్థమై ఉంటుంది కదా. మరి ఈ లడ్డూలో మనం బెల్లం, పంచదార, నెయ్యి వాడటం లేదు. దానికోసం మనం వేస్తున్నాం ఖర్జూరం పండ్లు. వాటి గింజలు తీసి ముక్కలు చేసి ఉంచుకోవాలి. ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్స్ A, B కూడా ఉంటాయి. డైజెషన్ సమస్య, మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకి ఖర్జూరం మేలు చేస్తుంది. గింజలు మొత్తం తీసి ఉంచుకున్నాక ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయ వేసుకోవాలి. అలాగే 10 నుంచి 12 ముక్కలు చేసుకున్న ఖర్జూర పళ్ళని కూడా వేసుకోవాలి. అలాగే 8 నుంచి 10 కిస్మిస్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం ఈ విధంగా ఉంటుంది. మనం లడ్డూలు చేయడానికి వీలుగా ఈ మిశ్రమం అనేది మారుతుంది. సో మనకి లడ్డూలు వస్తున్నాయి కదా, ఇక మనం అన్ని లడ్డూల్ని చుట్టుకోవచ్చు. ఈ లడ్డూలు తినడం వల్ల మనకి తక్షణం శక్తి లభిస్తుంది. ఈ లడ్డూల్లో అవిసె గింజలు ఉండడం వల్ల మనకి కడుపు నిండుగా ఉన్న భావం కలుగుతుంది. అలాగే ఎక్కువ ఆకలి కూడా వేయదు. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు అన్నట్టు అన్ని రకాల లడ్డూలు ఒకేలా ఉంటాయి. అందులో ఆరోగ్యాన్ని పాడు చేసేవి కొన్ని అయితే ఆరోగ్యానికి మేలు చేసేవి ఇంకొన్ని. ఒక B కాంప్లెక్స్ టాబ్లెట్లో ఎన్ని పోషకాలు ఉంటాయో ఈ లడ్డూలో అంతకన్నా ఎక్కువ పోషకాలే ఉంటాయి. మరి మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి అనుకుంటున్నారో, ఈ లడ్డూ తినాలి అనుకుంటున్నారో, నిర్ణయం మీదే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరి ఆరోగ్యం పైన అయినా శ్రద్ధ ఉంటే వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ లడ్డూతో మీ సొంతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.